హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్. ఇవాళ మనం స్వీట్ కార్న్ సమోసా ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. దానికోసమని నేను కడాయిలో ఆయిల్ వేసేసి ముందే రెడీగా పెట్టుకున్నాను. ఇదేంటంటే ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. అంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకునే లోపల ఈ ఆయిల్ హీట్ అవుతుందండి. అందువలన ముందే ఆయిల్ వేసేసి ఉంచారనమాట. దీని తర్వాత స్వీట్ కార్న్స్ని ఉడకపెట్టుకుని రెడీగా తీసుకుని పెట్టుకున్నానండి. నేను అవి ఒలిచేసుకుని రెడీగా పెట్టుకున్నాను. దీనికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కావాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఈ స్వీట్ కార్న్స్ వేసేయాలండి. స్వీట్ కార్న్ వేసేసి ఇలా మనం చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఎందుకంటే బయట కొంచెం ఆయిల్ అయిపోతాయి కదా, కానీ దీనికని మన ఇంట్లో చేసుకోవడమే చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏవైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాం చూసారా, అవన్నీ కూడా తురిమి పెట్టుకునేవన్నీ అందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు చూస్తున్నారు కదా, ఇలాగే మొత్తం అన్నీ వేసుకోవాలండి. పసుపు, కారం, ఉప్పు, కారం, కొంచెం అటుకులు చూసారా. ఏమవుద్దంటే ఈ ఉల్లిపాయ తడి ఉంది కదా, ఇది స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడకపెట్టాం, ఈ రెండు కొంచెం తడిగా ఉంటాయి కదా. ఇప్పుడు అటుకులు వేస్తే మనకి బ్యాలెన్స్ అవుతుందండి. ఇందులోనే మసాలా, లైట్గా మసాలా, ప్లస్ ఇందులోనే కారం, కొంచెం లైట్గా అనమాట కారం, మన చాట్ మసాలా పౌడర్ ఒకటి, అది కొంచెం, అన్నీ కొంచెం కొంచెం వేయండి. మరి ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్స్ ఎక్కువైపోతాయి కదా, అందుకనే అన్నీ కొంచెం కొంచెం వేసుకుని మనకి బాగా మిక్చర్ కలుపుకోవాలన్నమాట. మనం కలుపుకుంటే ఏమవుద్దంటే ఈ రెండు తడికి ఆ పొడి అటుకుల వల్ల ఏమవుద్దంటే మంచిగా కోట్ అవుతుందండి. ఇలా మంచిగా మనకి మొత్తం డ్రైగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా నీట్గా మనం మిక్చర్ని రెడీ చేసుకోవాలండి. ఈ లోపల ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మిక్చర్ రెడీ. ఇప్పుడు నేను షీట్లు కొన్నానండి, డీమార్ట్లో కొన్నాను అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ షీట్లు వల్ల ఈజీగా అవుతుందండి, మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ అయింది, స్లో ఫ్లేమ్లోనే పెట్టాను నేను. ఇప్పుడు ఈ సమోసాలు కోటింగ్ చేసుకోవడానికి కొంచెం మైదా పిండి, లిక్విడ్ వాటర్ వేసి లిక్విడ్ కలుపుకోవాలండి. ఇలా లిక్విడ్ చేసుకోవాలన్నమాట. ఇలా లిక్విడ్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఈ సమోసా షీట్స్ 25 ఉంటాయండి షీట్స్ ఇవి. ఇప్పుడు ఇది కట్ చేసుకుని మనకు కావాల్సిందే తీసుకుని మిగతాది మనం డీప్లో పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లోనే. దీంతో ఎగ్ సమోసా చేసుకోవచ్చు, చికెన్ సమోసా చేసుకోవచ్చు, ఆల్ వెరైటీస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం కొన్ని షీట్లు తీసుకుని నేను ఇందులో ఒక షీట్ తీసుకున్నానండి. దాన్ని నేను సమానంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. అలా సమానంగా ఫోల్డ్ చేస్తే ఏమవుద్దంటే మనకి మంచిగా వస్తుందండి. ఒకసారి రాలేదు, మళ్ళీ ట్రై చేస్తున్నాను. నీట్గా మంచిగా పెట్టుకోవాలన్నమాట అది. ఇప్పుడు చూసారు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా మంచిగా నీట్గా పెట్టుకుని అందరూ ఈ రెడీగా పెట్టుకునే మిక్చర్ని వేసేసి ఆ పైన ఫోల్డ్ చేసుకుని లాస్ట్ ఎడ్జస్ట్లో ఏం చేయాలంటే మన ఈ మైదా పిండి మనం వాటర్తో కల్పించుకున్నాం చూసారా, దాన్ని అడ్జస్టబుల్ చేసుకుని పెట్టుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మంచిగా చేసుకోవాలండి. ఎవరైనా వచ్చినప్పుడైనా ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఇలా పెట్టి కోటింగ్ చేశాను. చూస్తున్నారు కదా, మంచిగా వచ్చిందండి. ఇలాగ ప్రతిదీ కూడా అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మన అడ్జస్టులు చూసుకుంటా పెట్టుకోవాలండి.
మనం ఒకసారి 2 సార్లు తడబడతాము, దాని తర్వాత అలవాటు అయిపోయేసరికి మనం ఈజీగా టకటక ఫోల్డ్ చేసేస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా పెట్టుకుని ఇలా మైదా పిండి పెట్టుకుని పెట్టుకోవడమే. అన్నీ రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, నేను ఒక 10-15 దాకా చేశాను అనమాట. రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఈజీగా మనకి స్లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, ఎందుకంటే లోపల ఉడకాలి కదా, అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ డిష్. మన ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటుంది అనమాట. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కొన్ని వేసి మిగతా అన్నీ కూడా తర్వాత వేసుకోవాలండి. ఈ సమోసా షీట్స్ మటుకి చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాము. మంచిగా రంగు వచ్చినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుని 2 మినిట్స్ ఉంచాను. అసలు చాలా బాగున్నాయండి స్వీట్స్, చాలా బాగున్నాయి స్వీట్ కార్న్ సమోసా. ఇవి ఇలా తీసేసుకుని రెడీ పెట్టుకోవాలి. మనం టిష్యూ లాంటిది వేసుకోవచ్చు. నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి ఇవన్నీ. సేమ్ మిగతాయి కూడా అదే ప్రాసెస్ అనమాట. అలాగే మనం అన్నీ వేపుకుని రెడీ పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎన్ని సమోసాలు తీసుకుని సూపర్ ఎమ్మీగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయండి. టమాటో కచప్ తోటి అయితే ఇంకా బాగుంటాయి. ఇలా మొత్తం అన్నీ వేసుకుని ప్లేట్ సర్వ్ చేసుకోవడమే. స్వీట్ కార్న్ సమోసా రెడీ. చూస్తున్నారు కదా, ఎమ్మీ స్వీట్ కార్న్ సమోసా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ అండి. సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.